హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో బియ్యపు రవ్వతో పిట్టు తయారు చేశానండి. దానికోసం 2 గ్లాసుల రవ్వను తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక వడబుట్ట తీసుకుని అందులో ఒక తడిపిన క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వని ఈ క్లాత్ మీద వేసుకుందాం. ఇలా వేసిన రవ్వని మిగతా క్లాత్ తోటి కప్పేసుకోవాలి. ఇలా 4 మూలల కార్నర్లో లోపలికి అనేసి మరుగుతున్న నీటి పైన ఈ వడబొట్టును పెట్టి మూత పెట్టుకుందాం. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పొడిగా చేసుకోవాలి. స్పూన్తో కానీ చేతితో అంటే కాలుతుందని స్పూన్తో ఇలా కలుపుకుందామండి. ఇలా మొత్తం కలిసిన రవ్వ మీద 2 గ్లాసులు రవ్వ కాబట్టి 1 కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. గడ్డలు లేకుండా చక్కగా తరిగి లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే ఒక 5-6 స్పూన్ల నెయ్యిని కూడా వాడుకోవాలి. నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. దీనిని తినడం వల్ల మనకి చాలా బలం వస్తుంది. అదిగాక ఎవరికైనా దెబ్బలు తగిలినా తొందరగా మానిపోతాయి. నడుము నొప్పి ఉన్నా రిలాక్స్ అవుతారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి.